అంబేద్కర్ అంబేద్కర్ గారికి కొంచెం వెనక్కి జరగవచ్చుగా. అంటే ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారిని పక్కకు పెట్టుకుని జయంతి సందర్భంగా ఈరోజు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో ఒక పేరుందో ఆనాటి అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన సేవ ఏదైతే ఉందో అన్టచబిలిటీ ఆ రోజు అంటరానితనంలో ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఒక కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఒక రాజ్యాంగాన్ని శాసించి ఆయన ఆ రోజు న్యాయశాఖలోనూ ఇతర శాఖల్లో ఉండి ఈరోజు అనేక శాఖల్లో ఉండి రాజకీయాల్లోనూ స్వచ్ఛంద సంస్థల్లోనూ ఉండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలను ముందుకు తీసుకెళ్లాలి, వెనుకబడిన కులాలను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు ఒక రిజర్వేషన్ ప్రక్రియను సాధించి రాజ్యాంగంలోనే పొందపరిచిన వ్యక్తిగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి 130వ జయంతి జరుపుకోవడం సంతోషంగా ఉంది. భద్రాద్రి పట్టణ అంబేద్కర్ నందు అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఘనంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాల్ని, అలాగే అట్టడుగు వర్గాల్ని, ఎస్టీలని, గిరిజనుల్ని, పౌర జాతి వాళ్ళని అందరూ కూడా ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఈరోజు ఈ రిజర్వేషన్ వల్లే చట్టసభల్లో కూడా గిరిజనులు ఎలగలుగుతున్నారు, అలాగే దళితులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఎలగలుగుతున్నారు. వీరందరూ కూడా ఆ రాజ్యాంగ నిర్మాత అప్పుల్లోనే బ్రిటిష్ కాలంలోనే ఇంత చక్కటి నిర్మాణం చేసి దాదాపు 80 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ రాజ్యాంగ స్మృతులు ప్రజలకి సేవలు అందే కార్యక్రమంలో ముందు ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తున్నాం. చాలా చక్కగా ప్రజల్లో అట్రానితనాన్ని నిర్మూలించడమే కాకుండా కింద స్థాయిలో ఉన్న వాళ్ళని, అట్టడుగు వాళ్ళని కూడా అందరూ సమానులే, మానవులంతా ఒకటే అని చెప్పేసి చాటి చెప్పేందుకు అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగ ఈరోజు మనం ఈ కార్యక్రమానికి ఎలా జరిగాము, మరి ఎంతటి బృహత్తరమైన మహానుభావుని మనం ఈరోజు నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషదాయకం ఉంది. ప్రియమైన 8TV ప్రేక్షకులారా, 8TV తాజా వార్తల నోటిఫికేషన్ మీ దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే 8TVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి. ఇక ఎంచక్కా తాజా వార్తలు మీకు చేరుతాయి.